పేరిట మీ అందరికీ షలోం. ప్రభునందు ప్రేమైన నాత్మీయ కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు కృపామయ నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. ఈ శ్రేష్టమైన ఉదయాన్ని మీ జీవితాల్లో చూడటానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు కేవలము మరొక సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఒక అద్భుతమైన ఆశీర్వాదాల దినము. మీరు ఈ వీడియో చూస్తున్నారనంటే దేవునికి మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉందని అర్థం. అవును, మీ హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను ఈ క్షణమే పక్కన పెట్టేయండి. మనం ఒక నూతన దినములోనికి అడుగుపెట్టాం కాబట్టి మన నోటి మాటల ద్వారా ఈ రోజంతటిని దైవిక శక్తితో నింపుకుందాం. నాతో కలిసి పూర్తి విశ్వాసముతో మీ హృదయంపై మీ కుడి చేయి వేసుకుని ఈ మాటలు నాతో పాటు గట్టిగా పలకండి. ఈరోజు నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన విజయవంతమైన రోజు. నా చుట్టూ ఉన్న ప్రతి ప్రతికూలత, నిరాశ యేసు నామములో ఇప్పుడే తొలగిపోవునుగాక. ఈరోజు నేను ముట్టే ప్రతి పనిని నా దేవుడు ఆశీర్వదించి నన్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కళ్ళు మూసుకొని మన హృదయాలను దేవుని వైపు తిప్పి ఈ చిన్న ప్రార్థనతో ఈ రోజును ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సుందరమైన ఉదయకాలాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు నా ఆత్మీయ కుటుంబ సభ్యుల జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ దివ్య వెలుగును నింపండి. రాత్రి వరకు వారిని వెంటాడిన నిరాశ, నిస్పృహలు ఈ ఉదయమే మీ పరిశుద్ధ నామములో లయమైపోవునుగాక. దేవా, ఈరోజు వారు చేయబోయే ప్రతి పనిలో మీ హస్తాన్ని తోడుగా ఉంచి నూతన ఉత్సాహాన్ని, బలమును ప్రసాదించుమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న అత్యంత శక్తివంతమైన వాగ్దానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము నుండి తీసుకునబడింది. పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంది, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు జడతెగక నీ దేవుని యందు నమ్మికనుంచుము. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట కదా. ఈ మాటలను మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఇందులో దేవుని హృదయము మనకు స్పష్టముగా కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని ప్రవక్త అయిన హోషేయ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలికాడు. అసలు దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యము ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతో ప్రేమించి ఐగుప్తు దేశంలోని బానిసత్వము నుండి, ఆ ఘోరమైన కష్టాల నుండి తన బాహుబలముతో విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాడు. కాని ఎప్పుడైతే ఆ ప్రజలకు సమృద్ధి కలిగిందో, ఎప్పుడైతే వారి జీవితాలు పటిష్టంగా మారాయో, ఎప్పుడైతే వారికి ధనము, బలము వచ్చాయో, అప్పుడు వారు తమను రక్షించిన దేవుడిని పూర్తిగా మర్చిపోయారు. సొంత తెలివితో, సొంత ఆలోచనలతో జీవించడం ప్రారంభించారు. అన్య దేవతల వైపు తిరిగి విగ్రహ ఆరాధనలో మునిగిపోయారు. ఫలితంగా వారి జీవితాల్లో శాంతి కరువైంది. శత్రువుల చేతిలో ఓడిపోతూ నష్టాలను, కష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అలాంటి భయంకరమైన దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇశ్రాయేలుల వద్దకు దేవుడు తన సేవకుడైన హోషేయను పంపి ప్రేమతో గద్దిస్తూ ఈ మాట అంటున్నాడు, నా ప్రజలారా, మీ సొంత జ్ఞానాన్ని నమ్ముకొని పతనమైపోకండి. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని మీ దేవుని వైపు తిరగండి. ఇక్కడ దేవుడు ఆశించేది కేవలము పైపైన మార్పు కాదు, హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగడం, జీవితాంతము ఆయనపైనే ఆధారపడటము. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము నేరుగా మీతోనే మాట్లాడుతుంది. బహుశా ఈ ఉదయము నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. ఉద్యోగములో అభద్రతా భావము, వ్యాపారములో నష్టాలు, అనుదినము వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబములో గొడవలు, ప్రశాంతత లేని రాత్రులు,
వీటన్నిటి మధ్య నలిగిపోతూ నా జీవితం ఇంతేనా, నాకు సహాయము చేసేవారే లేరా అని ఏడుస్తున్నావా? అయితే ఒక్కసారి ఆలోచించు. మనమెక్కడ తప్పు చేస్తున్నాం? మనిషికి కొంచెము బలము రాగానే, కొంచెము చదువు రాగానే, కొంచెము బ్యాంక్ బ్యాలెన్స్ పెరగగానే, అన్నీ అనుకూలముగా ఉండగానే దేవుడిని ప్రార్థించడము తగ్గించేస్తాడు. ఆదివారము ప్రార్థనకు వెళ్ళడానికి సమయము ఉండదు. మోకరించి కన్నీరు కార్చే అలవాటు మెల్లగా దూరమైపోతుంది. మనకు మనమే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని మన సొంత ఆలోచనల మీద, మన స్నేహితుల మీద, మనకున్న తెలివితేటల మీద ఆధారపడి లోకము వైపు పరిగెడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడిని విడిచిపెట్టి మనము సాధించే ఏ విజయమైనా అది తాత్కాలికమే. ఎప్పుడైతే మనిషి తన స్వలాభము కోసము దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తాడో అప్పుడే అతని జీవితంలో పతనము అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నువ్వెదుర్కొంటున్న మానసిక రుగ్మతులకు, ఆందోళనకు కారణము నీవు దేవునికి దూరం అవ్వడమే. ఏమో ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించు. దేవుని మర్చిపోవడం వల్ల దేవునికి వచ్చే నష్టము ఏమీ లేదు. నష్టపోయేది కేవలం మనిషిగా నీవు, నేను మాత్రమే. ఒక చిన్న ల్యాప్టాప్ పాడైపోతే దానిని తయారు చేసిన కంపెనీ వద్దకే తీసుకువెళ్ళాలి. అలాగే నీ జీవితము సతమతమవుతుంటే నిన్ను సృష్టించిన దేవుని వద్దకే నీవు రావాలి. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, నీ దేవుని వైపు తిరగడం. నువ్వు అనుభవిస్తున్న శ్రమల నుండి విడుదల పొందాలి అనుకుంటే, నువ్వు పోరాడుతున్న పోరాటములో విజయము సాధించాలి అంటే, నీకున్న బలహీనతల నుండి విడిపించబడాలి అంటే వెంటనే లోకము వైపు చూడటము ఆపేసి నీ సృష్టికర్త వైపు నీ ముఖాన్ని తిప్పు. వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది. కేవలము తిరగడం మాత్రమే కాదు, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మికనుంచుము. జీవితంలో కష్టాలు రాగానే దేవుడిని నిందించడము కాదు. ప్రిలారా, ప్రార్థించిన వెంటనే అద్భుతాలు జరగలేదని విశ్వాసము కోల్పోవడము కాదు. ఎడతెగక అంటే నీ ఊపిరి ఉన్నంత వరకు పరిస్థితులు ప్రతికూలముగా ఉన్న దేవునిపైనే నమ్మకముంచాలి. నీ ఉద్యోగములో నీ పై అధికారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? న్యాయంగా ఉండు, దేవుని నమ్ముకో. వ్యాపారములో నష్టము వచ్చిందా? దేవుని పాదాలు పట్టుకో. మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారా? నిన్ను ప్రేమించే యేసయ్య వైపు చూడు. దేవుని వైపు తిరిగిన ఏ ఒక్కరూ చరిత్రలో సిగ్గుపడలేదు. నీవు కూడా సిగ్గుపరచబడవు. ప్రియ సహోదరి, సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఆయనే ఇశ్రాయేలీయుల పితరుడైన యాకోబు జీవితాన్ని మనము గమనిస్తే, అతను మొదటి నుండి దేవుని శక్తి కంటే తన సొంత జ్ఞానాన్ని, తెలివితేటలను నమ్ముకున్నాడు. తండ్రిని మోసము చేశాడు. అన్న అయిన ఏశావును మోసము చేసి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. నేనే గొప్ప, నా తెలివితో ఏదైనా సాధించగలను అని అనుకున్నాడు. కాని చివరికేమైంది? సొంత అన్నే తనను చంపడానికి వస్తున్నాడని తెలిసి ప్రాణభయముతో దిక్కుతోచని స్థితిలో సర్వస్వము కోల్పోయి ఒంటరిగా పారిపోవలసి వచ్చింది. యబ్బోకు రేవు దగ్గర ఆ చీకటి రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కూడా అలాంటి ఒంటరితనములో ఉన్నావా? అందరూ ఉండి కూడా ఎవరు లేని ఒంటరితనము నిన్ను వేధిస్తుందా? యాకోబు ఆ ఒంటరితనములో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత జ్ఞానము తనను రక్షించలేదని గ్రహించి దేవుని వైపు తిరిగాడు. ఆ రాత్రి దేవుని దూతతో పెనుగులాడాడు. తెల్లవారుతుండగా ఆ దూత నన్ను వెళ్ళనిమ్ము అన్నప్పుడు యాకోబు ఏమన్నాడో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే కాని నిన్ను వెళ్ళనీయను అని పట్టుబట్టాడు. తన పట్టుదలతో, విశ్వాసముతో దేవునితో పెనుగులాడి తన పాపపు స్వభావాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరిగాడు. అప్పుడు దేవుడు యాకోబును చూసి, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు,
నీవు దేవునితోనూ మనుషులతోని పోరాడి గెలిచావు గనక నీ పేరు ఇశ్రాయేలు అని మార్చి అతడిని ఆశీర్వదించాడు. మోసగాడైన యాకోబు దేవుని వైపు తిరగడం వల్ల ఒక గొప్ప రాజుల వంశానికి పితరుడుగా మారిపోయాడు. తన అన్న అయిన ఏశావు మనసును దేవుడు మార్చివేశాడు. చంపడానికి వచ్చిన ఆయన్నే కౌగిలించుకుని ఏడ్చేలా దేవుడు చేశాడు. చూసారా, ఎప్పుడైతే యాకోబు తన సొంత తెలివిని పక్కన పెట్టి ఎడతెగక దేవునితో పెనుగులాడి ఆయనను నమ్ముకున్నాడో అతని జీవితంలోని ప్రతికూలతలన్నీ అద్భుతమైన ఆశీర్వాదాలుగా మారిపోయాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి మార్పును చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగింపు ప్రార్థనలోనికి వెళ్ళడానికి ముందు మన జీవితాలను మార్చే ఒక ప్రాముఖ్యమైన సమయం ఇది. ఇంతసేపు మనం విన్న దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకిందా? బహుశా ఇన్నాళ్ళు నువ్వు దేవునికి దూరంగా జీవించావేమో. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత జ్ఞానాన్ని నమ్ముకొని అలసిపోయి గాయపడి ఉన్నావేమో. నా పాప జీవితము మారాలి, నా హృదయంలోనికి యేసయ్య రావాలి, ఇప్పటికైనా నేను నా దేవుని వైపు తిరగాలి అని నీవు ఈరోజు ఆశపడుతుంటే నీవున్న చోటే నీ కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని నీ హృదయంపై ఉంచుకో. దేవుడు నీ గత జీవితాన్ని చూడడం లేదు. ఈ క్షణము నీ హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. నీ పాపాలు ఎంత ఘోరమైనవైనా ఆయన తన అమూల్యమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయపూర్వకంగా నాతో కలిసి ఈ చిన్న మాటలు పలికి యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసయ్యా, నేను పాపినను ఒప్పుకుంటున్నాను తండ్రి. నా సొంత జ్ఞానముతో జీవించి నష్టపోయానయ్యా, నన్ను క్షమించు తండ్రి. నీ స్వరక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరచు. ఈ రోజు నుండి నా హృదయములోనికి రా. నీవే నా దేవుడవు, నా రక్షకుడవు. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను అని ప్రార్థన పూర్వకముగా ఎవరైతే ఈ మాటలు పలికారో మీ పాపాలు క్షమించబడ్డాయి. మీరు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఇప్పుడు పూర్తి విశ్వాసముతో ఈ ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నాతో పాటు మీరున్న స్థితిలోనే ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసురాజా, నీకు కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయము నీ శక్తివంతమైన వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ నామములో నిన్ను అధికారపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే ఇన్నాళ్ళు తమ సొంత జ్ఞానాన్ని నమ్ముకొని లోకము వైపు చూసి గాయపడి ఇదిగో ఈరోజు కన్నీటితో నీ వైపు తిరుగుతున్నారో వారినిప్పుడే నీ కౌగిట్లో చేర్చుకోండి. యాకోబును ఆశీర్వదించిన దేవుడవు, ఈరోజు నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అశాంతి గొడవలు మీ పరిశుద్ధ నామములో ఇప్పుడే తొలగిపోయి సమాధానము కలుగునుగాక. తండ్రి, నీ బిడ్డల ఆర్థిక ఇబ్బందుల వైపు నీ హస్తాన్ని చాచండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి అవమానాలు భరిస్తూ ఏమి చేయాలో తెలియక తల్లడిల్లుతున్న వారి ఆర్థిక వనరులను మీరు తెరవండి. పరలోకపు కిటికీలను విప్పి వారు ఊహించని రీతిలో నూతన ద్వారాలను తెరిచి ఆశీర్వదించండి. అయ్యా, వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీ దైవిక హస్తాన్ని తోడుగా ఉంచండి. వారు ముట్టే ప్రతి పనిని సఫలము చేయండి. ఈరోజు వారు చేయబోయే ప్రయాణాల్లో నీ దూతల కాపలాను అనుగ్రహించండి. ఏ ప్రమాదము, ఏ కీడు వారి దరిచేరకుండా నీ రెక్కల చాటున దాచండి. దివానారోగ్యముతో బలహీనతలతో బాధపడుతున్న వారిని ముట్టండి. యేసు పొందిన కొరడా దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగిందని వాక్యము సెలవిస్తుంది. ఆ నజరేయుడైన యేసు నామములో వారి శరీరాల్లో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, క్యాన్సర్, షుగర్, బీపీ, పక్షవాతము, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఇప్పుడే లయమైపోవనుగాక. సంపూర్ణ ఆరోగ్యమును వారు పొందుకుందురుగాక. ఈరోజు వారి ఎదుట ఉన్న ప్రతి అంధకార శక్తులను, సాతాను తంత్రాలను, శత్రువుల ఆలోచనలను యేసు నామములో లయము చేస్తున్నాను. నిరాశ స్థానములో నూతన నిరీక్షణను, బలహీనత స్థానములో నూతన బలమును దయచేయండి. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న
బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. ముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి జ్ఞాపకము చేసుకుని వారి రెక్కల కష్టారీతాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట స్థిరమైన ఉద్యోగాల కొరకు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాల కొరకు బిడ్డలు వేదనతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తుండగా అక్కడున్న అధికారులతో మాట్లాడి బిడ్డలకు కావలసిన స్థిరమైన ఉద్యోగాలను, అయా స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, బిడ్డల చోట ఒంటరిగా ఉంటూ ఉండగా ఎలాంటి చెడు సహవాసాల వైపు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదిగో పరాయి దేశాలకు వెళ్లి కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట పార్ట్ టైం ఉద్యోగాలు దొరకక, ఫీజులు కట్టుకొనడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతూ ఉండగా వారందరినీ ఈ దినము జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి ఈ రోజంతటిలో వారు పొందుకోబోయే విజయాలను బట్టి నీకే మహిమను చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఏమాత్రము భయపడకండి, దిగులు పడకండి. ఈరోజు దేవుడు మీకిచ్చిన వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. మీరు దేవుని వైపు తిరగండి, ఎడతెగక ఆయన్నే నమ్ముకోండి. అద్భుతమైన విజయాన్ని చూడండి. మీ సమస్యల కంటే మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎంతో గొప్పవాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడని మీరు నమ్మితే, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుందని మీరు విశ్వసిస్తే, ఇప్పుడే ఆలస్యము చేయకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఈ దైవిక వాగ్దానాన్ని మీ జీవితము కొరకు స్వతంత్రించుకొని ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ ఉదయం ఎంతో మంది నిరాశలో, కష్టాల్లో ఉండి ఉండవచ్చు. వారికి దేవుని మాట ఎంతో అవసరము. కాబట్టి స్వార్థము లేకుండా ఇప్పుడే ఈ వీడియోను కనీసము 3 మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వారి ఆశీర్వాదానికి కారణమవ్వండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ రోజంతటిలో ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించునుగాక.